అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ నేను మళ్ళీ ఒక హాల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈసారి ఓన్లీ వన్ బ్రాండ్ ట్రై చేశాను ఫ్రమ్ purple.com. సో ఈ డబ్బాలో ఉన్నాయి వాట్ ఎవర్ ద ఐటమ్స్ ఐఎమ్ గోయింగ్ టు షో ఇన్ టుడేస్ వీడియో. ఏంటంటే ఇది నేను లాస్ట్ మంత్ ఆర్డర్ చేసిన ఐటమ్స్ అనమాట, మేకప్ ఐటమ్స్ ఫ్రమ్ purple.com. అండ్ ఒకే బ్రాండ్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ చేశాను సో దట్ ఒక వన్ బ్రాండ్ మేకప్ ట్యూటోరియల్ కైండ్ చేద్దామని చెప్పి. సో అది చేసే ముందు ఒక్కసారి ఈ ప్రోడక్ట్స్ మీకు చూపించి కైండ్ ఆఫ్ మినీ రివ్యూస్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ట్రై చేసిన బ్రాండ్ వచ్చి స్టేక్ వర్క్. స్టేక్ వర్క్ ఈస్ వన్ ఆఫ్ ది అఫోర్డబుల్ బ్రాండ్స్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. సో దాంట్లో ఫస్ట్ మనం బేస్తో స్టార్ట్ చేస్తే నా దగ్గర వాళ్ళ ప్రైమర్ ఉంది. సో ఐ హ్యావ్ ద స్టేక్ వర్కీ ప్రైమర్. దాని ప్యాకేజింగ్ ఇలా ఉంది, క్లాసిక్ బ్లాక్ ప్యాకేజింగ్. సో ఓపెన్ చేసి చూద్దాం. దీని ప్రైస్ వచ్చి 380 or 350 పడింది నాకు, బట్ ఎంఆర్పి వచ్చి దీనిది 450 సంథింగ్ అలా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ చూస్తే మీరు ఇలా ఉంది, ఇట్ ఈస్ వెరీ జెల్ లైక్ కన్సిస్టెన్సీ. ఇది సిలికాన్ బేస్డ్ ప్రైమర్. సో మీకు చాలా లార్జ్ పోర్స్ ఉంటే అండ్ ఫైన్ లైన్స్ ఉంటే అలాంటి వాళ్ళకి సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో నేను ఇక్కడ ప్రోడక్ట్ బ్లెండ్ చేస్తున్నా. బ్లెండ్ అయిపోయింది. ఇట్ వాస్ సో క్విక్ యాక్చువల్లీ. సో చాలా సాఫ్ట్గా కూడా ఉంది, చాలా మంచి ఫినిష్ ఇచ్చింది. నేను దీనైతే ఫేస్ మీద ఇంకా ట్రై చేయలేదు. హ్యాండ్ మీద ఇప్పుడు కెమెరా ముందు ట్రై చేస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది, అంటే వెరీ స్మూత్ ఫినిష్ ఇస్తుంది. సో ఫేస్ మీద అయితే ఇంకా ట్రై చేయలేదు, హ్యాండ్ మీద వరకు అయితే నాకు నచ్చింది. ఆయిలీ స్కిన్ వాళ్ళు దీన్ని డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఫౌండేషన్. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ దిస్ ఫౌండేషన్, ఎందుకంటే నేను దీన్ని డీటెయిల్ రివ్యూ ఆల్రెడీ చేస్తున్నాను. ఆ లింక్ నేను పైన ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లీవ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఒక మాటలో చెప్పాలంటే నాకు అంతగా నచ్చలేదు చెప్పాలంటే. సో దట్ వాజ్ ద ఫౌండేషన్. నెక్స్ట్ వచ్చి మనం కన్సీలర్ చూద్దాం. సో క్యాన్ యూ ఇమాజిన్ దిస్ ఈజ్ అ కన్సీలర్. దాని ప్యాకేజింగ్ కానీ దాని ట్యూబ్ కానీ ఏది చూసినా మనకు కన్సీలర్లా అనిపించదు, చాలా బాగుంటుంది. ఒక బుజ్జి లిప్స్టిక్ లాగా అనిపిస్తుంది చూస్తే. అండ్ ఈ ప్రోడక్ట్ నాకు చాలా నచ్చింది. నేను దీన్ని యూస్ చేశాను వన్ ఆఫ్ మై వీడియోస్లో. ఐ థింక్ 4 ప్రోడక్ట్ మేకప్ వీడియోలో యూస్ చేశాను. అండ్ ఐ థింక్ దిస్ డస్ ఎ బెటర్ జాబ్ దాన్ ద ఫౌండేషన్. నాకు తెలిసి మీ దగ్గర ఇది ఉంటే అండ్ ఒక కాంపాక్ట్ పౌడర్ ఉంటే మీరు బేస్ సెట్ అయిపోతుంది. వెరీ అఫోర్డబుల్ టూ. ఇది 225 రూపీస్ ఎంఆర్పి దీనిది. కాకపోతే మనకు ఆఫర్స్లో ఎప్పుడు ప్రతిసారి 200కో 180కో వస్తుంది. ఈవెన్ 225 ఒరిజినల్ ప్రైస్ అయినా కూడా చాలా అఫోర్డబుల్ అని చెప్తాను. అండ్ ఇఫ్ యూ సీ ద అప్లికేటర్, ఆ వీడియోలో నేను అంత క్లియర్గా చూపించకపోయి ఉండొచ్చు. సో ఇలా డోఫుట్ అప్లికేటర్ ఉంది అండ్ వెరీ చిన్నది. అండ్ ప్రోడక్ట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం పెద్ద కన్సీలర్లు కొని అవి డేట్ అయిపోయి పడేయడం తప్ప మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అదే అవుతుంది. 100% యూసేజ్ అయితే చెయ్యం. సో ఇలాంటి టీనీ మీనీ ప్రోడక్ట్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యారీ ఆల్సో. బ్యాగ్లో అలా పడేస్తే ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఈస్ సంథింగ్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై. అండ్ దీంట్లో ఒక 8 షేడ్స్ ఉన్నాయి అండ్ ఇండియన్ స్కిన్ టోన్స్కి దొరికిపోతాయి ఈజీగా. అండ్ ఇంకో విషయం దీని గురించి ఏంటంటే ఇది కొంచెం థిక్గా ఉంటుంది. మనం ఫేస్ మొత్తం అప్లై చేసి తర్వాత బ్లెండ్ చేయడం కన్నా చిన్న పార్ట్స్లో అప్లై చేసి వెంటనే బ్లెండ్ చేయడం బెటర్, ఎందుకంటే డ్రై అయిపోతుంది, అది త్వరగా డ్రై అవుతుంది. అదొక్కటే దీంతో ప్రాబ్లం, మిగతాదంతా ఐ లైక్ ఇట్. నెక్స్ట్ బేస్ ప్రోడక్ట్ వచ్చి కాంపాక్ట్. సో ఐ హ్యావ్ ద స్టేక్ వర్కీ కాంపాక్ట్. దీనికి పెద్దగా సపరేట్గా అంటే వేరియంట్కి ఏం పేరు లేదు. సో ఇట్ హ్యాస్ దిస్ బ్లాక్ మ్యాట్ కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్. బాగుంది యాక్చువల్లీ. ఓపెన్ చేస్తాను ఆగండి. నేను దీన్ని వాడాను, ఇవాళే ఫస్ట్ టైం వాడాను. అండ్ రైట్ నౌ అది తప్ప బేస్కి నేనేం వాడలేదు, అంటే మాయిశ్చరైజర్ అండ్ దెన్ దిస్ కాంపాక్ట్. ఐ థింక్ ఎవ్రీడే లుక్స్కి ఆయిలీ ఫేస్ వాళ్ళకి ఇలాంటి కాంపాక్ట్స్ బాగా పనికొస్తాయి, ఎందుకంటే ఇవి అఫోర్డబుల్ కాబట్టి. సో యాజ్ యూజువల్ ఒక థిన్ ఫిలిం ఇచ్చారు అండ్ అప్లికేటర్ ఇచ్చారు. నేను దీంతోనే ఇవాళ అప్లై చేశాను. అండ్ ఒక నార్మల్ సైజ్ మిర్రర్ ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 249 రూపీస్, అంటే 250 అనుకోండి. అండ్ ఆఫర్లో 220, 200కి దొరుకుతుంది. 250 కూడా రీజనబుల్ ప్రైసే దీనికి, ఎందుకంటే బాగా పనిచేస్తుంది, డీసెంట్ కవరేజ్ ఇస్తుంది, ఎవ్రీడే యూస్కి చాలా బాగా పనికొస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాంపాక్ట్. నేను అన్ని క్విక్గా చెప్తున్నాను, ఎందుకంటే నాకు వీడియోస్ లెందీ అవుతున్నాయి. సో లెందీగా చేయకుండా కొంచెం షార్ట్గా కంప్రెస్గా చేద్దామని చెప్పి మినీ రివ్యూస్ క్విక్గా ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ నా చేతికి కాజల్ దొరికింది. సో దిస్ ఈస్ ద స్టేక్ వర్కీ ఐ లవ్ యూ టు కాజల్. సో ఇలా ఉంది కాజల్. అయితే ఇక్కడ బ్లాక్ వచ్చింది, ఇక్కడ గ్రే వచ్చింది. అండ్ ఇట్ ఈస్ అ రిట్రాక్టబుల్ కాజల్. ఒక్కసారి దీన్ని స్వాచ్ చూపిస్తాను.
సో వెరీ స్మూత్ అండ్ సాఫ్ట్. కాకపోతే అంత ఇంటెన్స్ బ్లాక్ కాదు, సింగిల్ స్వైప్ ఏం అంత డార్క్ బ్లాక్ ఇవ్వట్లేదు. చూడొచ్చు తేడా. నేను ఇది 3 times స్వైప్ చేశాను, ఇది సింగిల్ స్వైప్. సో సింగిల్ స్వైప్కి అంత డార్క్ అయితే రావట్లేదు. యూ హ్యావ్ టు అగైన్ దాన్ని డబల్ ఆర్ ట్రిపుల్ టైమ్స్ దాన్ని మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంది. సో 1 stroke అప్లికేషన్తో జెట్ బ్లాక్ కలర్ అయితే రాదు, బట్ 2-3 swipesకి డీసెంట్ కలర్ వస్తుంది. The one thing which I liked about this kajal is it is smudge proof. నేను ఇప్పుడే పెట్టాను కాబట్టి నేను దీన్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. బట్ ఐ ట్రైడ్ ఇట్ అండ్ అది స్మర్జ్ ప్రూఫే, బట్ ఇట్ ఈస్ నాట్ వాటర్ రెసిస్టెన్స్. అదొక్కటే డ్రాబ్యాక్. అండ్ దీని ప్రైస్ వచ్చి 199 రూపీస్. ఆఫర్లో 170-160కి వస్తుంది. ఐ ఫీల్ దిస్ ఈజ్ వెరీ సిమిలర్ టు మన నార్మల్ లాక్మే ఐకానిక్ కాజల్ కానీ మెబిలిన్ కలోజల్ కాజల్ బేసిక్ వేరియంట్స్ ఉంటాయి కదా, దానికి చాలా సిమిలర్గా ఉంది. ఇన్ కేస్ అవి మీకు కొంచెం ప్రైజీ అనిపిస్తే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. ఐస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా దగ్గర ఐ ప్రోడక్ట్ ఇంకోటి ఉంది, విచ్ ఇస్ ఫర్ ఐబ్రోస్. సో ఐ హ్యావ్ దిస్ స్టేక్ వర్కి బ్రో యువర్ రిట్రాక్టివ్ ఐబ్రో పెన్సిల్. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇప్పుడు ఇవి వస్తున్నాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను చూసినప్పుడల్లా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. సో ఇది ఒక రిట్రాక్టబుల్ పెన్సిల్. ఇది ఇప్పుడు పర్చేస్ చేసింది కాదు, ఇది నా ఓల్డ్ పర్చేస్ అండ్ నాకు చాలా 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 నచ్చింది. బేసిక్గా ఈ లాక్డౌన్ టైంలో ఐబ్రోస్ చేయించుకోవడానికి బయటికి వెళ్ళడానికి అస్సలు కుదరట్లేదు. ఇదేంటంటే గ్యాప్స్ని ఫిల్లింగ్ చేయడానికి చాలా 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 బాగా పనికొస్తుంది. రైట్ నౌ నా ఐబ్రోస్ మీద ఈ పెన్సిలే యూస్ చేశాను అండ్ నా ఐబ్రోస్ ట్రస్ట్ మీ ఇంత థిక్గా ఇంత ఫిల్డ్గా ఉండవు. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ఐబ్రో పెన్సిల్. అండ్ వెనకాల స్పూలీ కూడా ఇచ్చారు. ఐ లవ్ ద ఐబ్రో పెన్సిల్స్ విచ్ కమ్ విత్ ద స్పూలీ లేకుండా ఉట్టి ఐబ్రో ఇది ఇస్తే నాకు అంతగా నచ్చదు. అంటే దీంతో కొంచెం వర్క్ ఈజీ అవుతుంది అనిపిస్తుంది నాకు. దీని ప్రైస్ వచ్చి 199 రూపీస్ ఎంఆర్పి. మనకు ఆబ్వియస్లీ ఆఫర్స్లో 160 or 170 దొరికిపోద్ది పర్పుల్లో. ఐ ఫీల్ వన్ ఆఫ్ ద అఫోర్డబుల్ ఐబ్రో పెన్సిల్స్లో డెఫినెట్గా ఇది మనం ట్రై చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఐబ్రో పెన్సిల్. అండ్ మిగిలిన ప్రోడక్ట్స్ ఒక్కొక్కటి తీస్తాను ఇన్ నో పర్టికులర్ ఆర్డర్. అసలు ఏంటో ఇది చూద్దాం. డబ్బా అయితే ఇంత పెద్దగా ఇచ్చారు లోపల. ఓకే, దిస్ ఈస్ దేర్ ఐ లైనర్, స్టేక్ వర్కి ఐ లైనర్. దీని స్పెషాలిటీ ఏంటంటే చూపిస్తాను. ఇది ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఫ్లెక్సిబుల్గా ఉంది. సో యూ కెన్ బెండ్ అండ్ యూజ్ దిస్ ఐ లైనర్. అండ్ ఆల్సో ఇది దీని అప్లికేటర్, లెట్ మీ షో యూ. దీని అప్లికేటర్ ఏదైతే ఉందో టిప్, అది చాలా స్టిఫ్గా ఉంది. చాలా అంటే చాలా స్టిఫ్గా ఉంది. కొత్తగా ఐలైనర్ ట్రై చేస్తున్న వాళ్ళకి ఇలాంటి అప్లికేటర్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూపిస్తాను. సో ఇది గ్రీన్ కలర్లో ఉంది. ఇలాంటివి 4 or 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను గ్రీన్ తీసుకున్నాను. సో చూడొచ్చు, ఇంత థిన్ లైన్ మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇది కొంచెం స్టర్డీగా ఉండడం వల్ల బిగినర్స్కి చాలా ఈజీ అవుతుంది అప్లికేషన్. అండ్ దిస్ ఫ్లెక్సిబిలిటీ టు బెండ్ దిస్ అప్లికేటర్ ఏదైతే ఉందో ఇన్నర్ కార్నర్స్లో వర్క్ చేసేటప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. దీని ప్రైస్ వచ్చి 275 రూపీస్. బట్ నాకేంటంటే ఇది ఫ్రీగా వచ్చింది. సో పర్పుల్లో ప్రతిసారి ఆఫర్స్ ఉంటాయి, బిల్ ఇంత అమౌంట్ అయితే ఫ్రీ ప్రోడక్ట్స్ అని చెప్పి. సో అలా చేసినప్పుడు నాకు ఇది ఫ్రీగా వచ్చిందనమాట. ఐ హ్యాడ్ ద ఆప్షన్ టు చూస్ ద కలర్ అండ్ నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. ఇలా కలర్ చూస్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రా పాయింట్ కదా, ఫ్రీగా వచ్చే ప్రోడక్ట్లో మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవడం. సో దట్ వాజ్ అబౌట్ ది ఐ లైనర్. ఇఫ్ యూఆర్ ఎ బిగినర్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత నార్మల్ ఐలైనర్స్, లిక్విడ్ ఐలైనర్స్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నా దగ్గర 2 లిప్స్టిక్స్ ఉన్నాయి అండ్ ఇవి స్టేక్ వర్కి మినీ లిప్స్టిక్. దీని ఒరిజినల్ వర్షన్ అయితే పెద్ద లిప్స్టిక్స్ ఉంటాయి, వాటి ప్రైస్ 440 or 450 ఉంటుంది. లిప్స్టిక్కి అంత పెట్టడం టు బి ఆనెస్ట్ నాకైతే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ హ్యూజ్ లిప్స్టిక్ పర్సన్. నాకు లిప్ బామ్ టింటెడ్ ఉంటే సరిపోద్ది. ఈ మధ్య ఏదో మేకప్ వీడియోస్ కోసం లిప్స్టిక్స్ వాడుతున్నాను, కానీ మామూలుగా అయితే ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఐ డోంట్ ప్రిఫర్ లిప్స్టిక్స్. ఒకవేళ ప్రిఫర్ చేసినా న్యూడ్ కలర్సే బాగా ప్రిఫర్ చేస్తాను. సో దీస్ ఆర్ ద 2 మినీ లిప్స్టిక్స్ విచ్ హ్యావ్. ప్యాకేజింగ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకో మంచి విషయం ఏంటంటే మనకు కలర్ బయటకు కనిపిస్తుంది. ఇన్ కేస్ ఇది ట్రాన్స్పరెంట్ కాకుండా వేరే కలర్లో ఒపేక్ కలర్లో ఇచ్చుంటే ప్రతిసారి ఓపెన్ చేసి చూసుకోవాలి, లేకపోతే షేడ్ ఎక్కడ ఉందా అని వెతుక్కోవాలి. బట్ ఇలాంటి ప్యాకేజింగ్ వల్ల మనకు ఈజీగా కలర్ ఏంటని తెలుస్తుంది. సో 2 ఉన్నాయి నా దగ్గర, 2 స్వాచెస్ చూపిస్తాను. ఇవి కూడా రీజనబుల్ ప్రైస్, 199 రూపీస్ అనుకుంటా ఈచ్ వచ్చి. అండ్ దీని ఫుల్ సైజ్ అంటే ఇవి మినీస్ కదా, వీటి ఫుల్ సైజ్ వచ్చి 450 రూపీస్. సో 450 రూపీస్ పెట్టడం బదులు 200లో ఇవి బెటర్ అని నాకు అనిపించింది. నేను చూస్ చేసుకున్న కలర్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. దిస్ ఇస్
టూ బ్రైట్ ఫర్ మీ. ఫేర్ బాగా ఫేర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇఫ్ యూ ఆర్ వెరీ ఫేర్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్, బట్ నాకు అంతగా ఇష్టం ఉండదు. ద అదర్ కలర్ ఇస్ దిస్. సో ఇది బాగానే ఉంది, కొంచెం మావిష్ కైండ్లో. నాకు యాక్చువల్లీ ఇది నేను వెబ్సైట్లో యాప్లో చూసినప్పుడు కలర్ కొంచెం బ్రౌనిష్ న్యూడ్ లాగా అనిపించింది, బట్ ఇక్కడ చూస్తే కొంచెం మావిష్ పింకిష్ కైండ్లో ఉందన్నమాట. సో కలర్స్ అనేవి వెబ్సైట్లో అంతగా కరెక్ట్గా లేవు. సో యూ బెటర్ గో ఫర్ రివ్యూ. ఒకసారి యూట్యూబ్లో రివ్యూ సర్చ్ చేయండి, వాళ్ళ స్వాచెస్ చూడండి, దాని తర్వాత చెక్అవుట్ చేయండి. సో ఇవి లిక్విడ్ లిప్స్టిక్ యాజ్ వీ ఆల్ నో. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ఇది ఏంటంటే దే సెట్ వెరీ మ్యాట్. దిస్ కలర్ ఈస్ వాట్ ఐ am హ్యావింగ్ రైట్ నౌ ఆన్ మై లిప్స్. నేను పెట్టి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. చూద్దాం ఇది స్మడ్జ్ అవుతుందో లేదో, ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో, స్మడ్జ్ కాదు. సో యా, దేర్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్. సో ఇవి మ్యాట్గా సిట్ అవ్వట్లేదు, కొంచెం క్రీమీగానే ఉన్నాయి. ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ క్రీమీ కన్సిస్టెన్సీ నా లిప్స్ ఇంకా డ్రై అవ్వలేదు. మామూలుగా అయితే లిక్విడ్ లిప్స్టిక్స్ అప్లై చేస్తే నా లిప్స్ చాలా చాలా డ్రై అనిపిస్తాయి, బట్ విత్ దిస్ లిప్స్టిక్ నాకు అలాంటి ఇంతవరకు ఏం అనిపించలేదు. మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయిందని చెప్పాలి, అరౌండ్ 40 minutes అయింది నేను ఇది అప్లై చేసి. స్టిల్ నాకు ఆ డ్రైనెస్ అలా ఏం అనిపించలేదు, సాఫ్ట్గానే ఉంది, నీట్గానే ఉంది. ఇంకా 2 products ఉన్నాయి. సో ఇది ఫస్ట్ చూద్దాం. ఇది ఇంకా నేను సీల్ కూడా ఓపెన్ చేయలేదు. సో లెట్ మీ ఓపెన్ దిస్. ఇది నేను పర్చేస్ చేసింది కాదు, యాక్చువల్లీ నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ టూ టైమ్స్ ఇన్ ద సెన్స్ 2 partsగా తెప్పించాను. సో ఒకసారి నాకు ఆ గ్రీన్ కలర్ ఐలైనర్ ఫ్రీగా వచ్చింది. ది అదర్ టైమ్ ఐ గాట్ దిస్ ఇల్యూమినేటర్ యాజ్ అ ఫ్రీ ప్రోడక్ట్. దిస్ ఈస్ నథింగ్ బట్ దేర్ ఇల్యూమినేటర్. నేను అనుకున్నాను ఈ ఇల్యూమినేటర్ని హైలైటర్గా కూడా వాడచ్చు అనుకున్నాము. చూద్దాం పనికి వస్తుందో లేదో నాకు ఇంకా తెలియదు, ఎందుకంటే నేను ఇంకా యూస్ చేయలేదు కాబట్టి. దీని ప్యాకేజింగ్ నేను ఇప్పుడే చూస్తున్నాను. యాక్చువల్లీ చాలా క్యూట్గా ఉంది, బాగుంది. బట్ ప్రోడక్ట్ ఏంటో కొంచెం గ్యాప్స్గా ఉంది. అండ్ నాకు తెలిసి నేను గోల్డ్ కలర్లో పెట్టినట్టు నాకు గుర్తుంది, బట్ ఐ డోంట్ నో హౌ. పింక్ కలర్ వచ్చింది. చెప్పాను కదా ఫ్రీ ప్రోడక్ట్స్కి కూడా మనం కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో నాకెందుకు నేను గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నా అనే ఒక ఇది ఉంది, బట్ పింక్ వచ్చింది. లెట్ మీ సీ హౌ దిస్ లుక్స్. సో దీని అప్లికేటర్ ఇలా ఉంది. అండ్ ఒక స్వాచ్ చూద్దాం. వెరీ లైట్ పింక్ అనమాట ఇది. లెట్ మీ బ్లెండ్ దాట్. ఉప్స్, వావ్, యాక్చువల్లీ అయితే చాలా చాలా బాగుంది. నాకు తెలిసి దీన్ని హైలైటర్గా యూస్ చేయలేము, ఎందుకంటే దాని ఐఎమ్ నాట్ ష్యూర్ కెమెరాలో సరిగ్గా కనిపిస్తుందో లేదో. ఇక్కడ బ్లెండ్ చేశాను. ఈ హ్యాండ్కి ఒకసారి అప్లై చేసి చూపిస్తాను. ఇక్కడ అప్లై చేశాను అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్లెండ్ ఇట్. బ్లెండ్ అయితే ఈజీగా అయిపోతుంది, చాలా చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఒక టింట్, లైట్ పింక్ కలర్ టింట్ అయితే ఇక్కడ వదులుతోంది. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ద క్యామ్ ఇస్ పికింగ్ అప్ దట్ ఆర్ నాట్. జూమ్ వర్షన్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో పింక్ కలర్ అయితే కనిపించట్లేదు, బట్ ద గ్లిటర్ పార్టికల్స్ విచ్ దిస్ ఇల్యూమినేటర్ హ్యాస్ అవైతే బయటికి బాగా కనిపిస్తున్నాయి. సో దీని హైలైటింగ్ పర్పస్కి అయితే వీ కెన్ నాట్ యూజ్ అనే చెప్పాలి, ఎందుకంటే హైలైటింగ్కి అలా చంకీ గోల్డ్ పార్టికల్ కనిపిస్తే బాగోదు, అది బ్లెండ్ అయిపోవాలి. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ దిస్ పర్టిక్యులర్. ప్రైస్ వచ్చి 275 రూపీస్. నేనైతే దీన్ని ఎవరికి దేనికి రికమెండ్ చేయను, నాకు ఫ్రీగా వచ్చింది కాబట్టి అలా నా వ్యానిటీలో ఉంటుంది కానీ not a huge fan of this product. And last and final product is a eyeshadow palette. So వీళ్ళ దగ్గర చాలా చాలా మంచి రేంజ్ ఆఫ్ ఐ షాడో ప్యాలెట్స్ ఉన్నాయి. నేను బేసిక్ వన్ ట్రై చేశాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. దీని మీద సీల్డ్ కవర్ వచ్చింది, మీ ముందు దిస్ ఈస్ హౌ అండ్ దిస్ ఈస్ ప్యాలెట్ లుక్స్. చాలా స్లీక్గా ఉంది, వెరీ వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ. ఎన్ని కలర్స్ అంటే ఇది 4 కలర్ ప్యాలెట్ అనమాట. ఓ నో, ఇక్కడ చూసారా, ఇక్కడ బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిన ప్రోడక్ట్ వచ్చింది మనకు. ఏం చేద్దాం, ఏం చేయలేం. అసలు దీని డేట్ ఎప్పుడుందో చూద్దాం ఒకసారి. రీసెంట్ ప్రోడక్టే యాక్చువల్లీ ఇది. 2021 3rd monthలో మ్యానుఫ్యాక్చర్ చేశారు. 2023 వరకు ఉంది దీని షెల్ఫ్ లైఫ్. బట్ మేబీ ఆ ట్రాన్సిట్లో డ్యామేజ్ అయిందేమో. సో దీస్ ఆర్ ద 4 colors which we have got. This is something like black and purple, light pink and but not brown. Very useful in practical way చెప్పాలంటే అనుకుంటే మాత్రం
ఇలాంటి బ్రషెస్ యూజ్ అవుతాయి. ఒకసారి 2 3 and 4. సో దీన్ని స్వాచ్ చేద్దాం. ఎక్కడ చేద్దాం? సో వావ్, సో కలర్ పే ఆఫ్ అయితే డీసెంట్ కలర్ పే ఆఫ్ అనే చెప్పాలి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని ప్రైస్ 345 రూపీస్ యాక్చువల్లీ, బట్ మనకు 300కి అలా వచ్చేస్తుంది. సో దీంట్లో ఈ కలర్, ఐ మీన్ ద ఫస్ట్ కలర్, ఆ లైట్ పింక్ ఏదైతే ఉందో అదొక్కటే అంతగా షో చేయట్లేదు, కానీ మిగతా 3 కలర్స్ డీసెంట్లీ పిగ్మెంటెడ్ ఫర్ ద ప్రైస్ వీఆర్ పేయింగ్. సో ఐల్ ట్రై టు క్రియేట్ ఎ లుక్ విత్ దిస్. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ టు సీ, డూ లెట్ మీ నో. ఒక షార్ట్ వీడియో చేస్తాను ఈ ప్యాలెట్తో ఒక ఐ మేకప్కి. సో ఇది మన లాస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇవాళ వీడియోలో. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ ఉండింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నా ఫర్దర్ వీడియోస్ మీరు మిస్ అవ్వరు. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.